Hi friends, welcome to JSR Maths Academy. Now we are going to discuss about our next problem, that is of 10th question. Okay, so we are asked to find out the value of this a minus b into a plus b minus c into b plus c plus c minus a into c plus a యొక్క విలువ కనుక్కోవాలి కదా, దీని వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ let us write that given expression as simply, that is a minus b into a plus b and b minus c into b plus c and c minus a into c plus a. దీని వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ టర్మ్ చూడండి, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మనందరికీ తెలుసు ఫేమస్ ఫార్ములా ఉంది, అదేంటి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కెన్ బి రిటర్న్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో దీని నుంచి మనం ఈ ఫస్ట్ టర్మ్‌ని సింప్లిఫై చేస్తే మనకు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వస్తది. అలాగే సెకండ్ టర్మ్‌ని సింప్లిఫై చేస్తే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. థర్డ్ టర్మ్‌ని సింప్లిఫై చేస్తే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇప్పుడు చూడండి, లైక్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ యాడ్ చేస్తే మనకి 0 వచ్చేస్తుంది. మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 0, మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 0. అంటే మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే ఈ క్వెషన్ ఆన్సర్ ఏమవుతుంది, ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ 11th వన్. ఓకే, భాగఫలం పరిపూర్ణ గణం కావాలంటే 5400ని భాగించాల్సిన అతి చిన్న సంఖ్య ఏది అంట. ఓకేనా. అంటే దీని క్వెషన్ బట్టి మనకి అర్థం చేసుకోవాల్సిందంటే 5400 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. ఓకేనా. దీన్ని పర్ఫెక్ట్ క్యూబ్ చేయడానికి ఏ నెంబర్‌తో మనం డివైడ్ చేయాలి అని అంటున్నాడు. దానికోసం మనం ఏం చేయాలి, ఓకే, ఫస్ట్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సార్ ఎందుకు చేయాలి సార్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకు పరిపూర్ణ గణ సంఖ్య అంటే పర్ఫెక్ట్ క్యూబ్‌లో ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అపియర్స్ యాస్ ఎ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ 3. సో ఒకవేళ ఏదైనా ప్రైమ్ ఫ్యాక్టర్ 3 టైమ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ 3 రాకపోతే దాంతో డివైడ్ చేయొచ్చు. అంటే నేనిప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. 5400ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాను. యాస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 టేబుల్. 5 18s సో 54. సో 3 18s 54 కాబట్టి ఇలా రాశాను. నెక్స్ట్ 3 టేబుల్ 3 600s నెక్స్ట్ 3 200s. 3తో డివిజిబుల్ అయిపోయింది. 200 అనేది 3తో కాదు కాబట్టి 2తో చేస్తున్నాను. 200s నెక్స్ట్ 250s 225s మళ్ళీ చూడండి 5 5s. అంటే 5400ని మనం ఎలా రాయొచ్చు, 3 టైమ్స్ రిపీట్ అయింది చూడండి. అంటే దీన్ని 3 క్యూబ్ రాయొచ్చు. అలాగే 2 కూడా 3 టైమ్స్ రిపీట్ అయింది. 2 క్యూబ్ 3 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 5 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 5 స్క్వేర్. అంటే దీంట్లో ఏ కారణాంకంకి పవర్ 3 లేదు చూడండి, అది 5. అంటే ఇది పరిపూర్ణ గణం కాదు. ఇది పరిపూర్ణ గణం కావాలంటే మనకు ఇంకొక 5తో మల్టిప్లై చేయాలి. లేదు అంటే ఉన్న 5 స్క్వేర్ అయినా తీసేయాలి. ఉన్న 5 స్క్వేర్ తీసేయాలంటే 5 స్క్వేర్‌తో డివైడ్ చేయాలంటే టు మేక్ దిస్ 5400 యాస్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ వి మస్ట్ డివైడ్ ఇట్ బై 5 స్క్వేర్. అంటే దేనితో డివైడ్ చేయాలి మనం, 5 స్క్వేర్‌తో. 5 స్క్వేర్ అంటే ఎంత, 25. 25తో మనం డివైడ్ చేయాలి. అంటే దీంట్లో ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఇంకోసారి ఇలా కూడా అడుగుతాడు, దేనితో డివైడ్ చేయాలని అడిగారు కదా. సో దీన్ని పర్ఫెక్ట్ క్యూబ్ చేయాలంటే దేనితో డివైడ్ చేయాలి, ఆ పరిపూర్ణ గణం ఏంటి అని కూడా అడుగుతాడు ఒక్కోసారి. అప్పుడు ఏం చేయాలి మనము, 5400/25. ఓకే, 5400/25 డివిజన్ చేస్తే మనకు 216 వస్తుంది. ఓకేనా. ఇలా ఇదేంటి 6 క్యూబ్ అవుతుంది, పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ఓకేనా. సో దిస్ నెక్స్ట్ క్వెషన్ చూడండి, 12th వన్. దత్తాంశము కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చాడు మనకి. సో ఈ అబ్జర్వేషన్స్ యొక్క మధ్యగతం కనుక్కోవాలి, అంటే మీడియన్ కనుక్కోవాలి. ఏదైనా రా డాటా ఇచ్చినప్పుడు దాని యొక్క మీడియన్ కనుక్కోవాలంటే ఇమ్మీడియేట్‌గా యాజ్ టీజ్‌గా మనం తీసుకోకూడదు. మనం ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇచ్చిన డాటాని
మనం ఐదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేసుకోవాలి. వి మస్ట్ అరేంజ్ దట్ ఇన్ ఐదర్ అసెండింగ్ ఆర్డర్ and descending order. So I'm going to arrange this in the ascending order. If I write that in ascending order, the least observation that we have is a 0. Second least observation is 1, but 1 is repeated how many times? 2 times. So 2 times 1 I wrote. Next least number is 2. 2 is what here? How many times 2 repeated? 2 repeated 2 times. 2 times we should write. Next 3 repeated 3 times. Sorry, 2 times. Next 4 repeated 1 times and 5. సో, దీంట్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి మొత్తము మనకి 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 9 అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఇది ఆడ్ ఆర్ ఈవెన్ అని చూసుకునే బదులు మనకి ఈ 9 అబ్జర్వేషన్స్‌లో 4 అబ్జర్వేషన్ ఈ సైడ్ వస్తది. 4 అబ్జర్వేషన్స్ రిమైనింగ్ సైడ్ వస్తది. మధ్యలో ఉన్నదేంటి 2. అంటే ఈ 2ఏ మనకి మీడియన్ అవుతుంది. అంటే దీంట్లో మీడియన్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. లేదు అంటావా n = 9 తీసుకొని ఇది ఆడ్ అని తీసుకొని మళ్ళీ ఆడ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మీడియన్ n+1/2th అబ్జర్వేషన్ అంటే 9+1 ఫిఫ్త్ అబ్జర్వేషన్. దీంట్లో ఫిఫ్త్ అబ్జర్వేషన్ 2 అట్లా తీసుకున్నా ఈ ఈ ఫార్ములా వైస్‌గా చేసుకున్నా మనకి ఆన్సర్ అదే వస్తది. ఇలా చేసినా ఆన్సర్ వస్తది. కానీ ఇలా చేస్తే కాస్త తొందరగా వస్తుంది. ఎందుకంటే మనకి నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎక్కువున్నాయి కాబట్టి. ఒకవేళ ఈ 9కి బదులు మనకు 90 19 ఉన్నప్పుడు మనకు ఈ మెథడ్ ఫాలో అవ్వడం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అన్ని అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకొని తర్వాత చూసుకోవడం ఇబ్బందవుతుంది. సో, ఇలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు ఈజీగా.